చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఇలాగే ఉడకాలండి. ఇంకా కొంచెం దీనికి పడుతుంది, ఎందుకంటే చికెన్ ఇలానే గ్రేవీలోనే బాగా ఉడికిపోవాలి. అంతలో దీంట్లోనే ఉడికిపోయేంత వరకు ఇలాగే వెయిట్ చేయాలండి. హైలో పెట్టుకోకూడదు, కింద మాడిపోతుంది. అందుకని దీంట్లోనే మేము ఉడికేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి, 20 to 25 minutes. తర్వాత నేను దీంట్లో నీళ్ళు లెక్క పెట్టి వేస్తాను. బియ్యంని బట్టి నేను ఏదైతే 9 glasses వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఈ గ్లాస్తో 9 glasses ఆఫ్ వాటర్ దీంట్లో యాడ్ చేస్తాను. అది బాగా పొంగొచ్చిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేస్తానండి. నా వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది చికెన్ అయితే చూడండి, చూపిస్తున్నాను. గ్రేవీ అయితే బాగా చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఈ గ్లాస్తో 9 గ్లాసులు వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకుంటానండి. ఇది 1 kg బియ్యము, 1 kg చికెన్ అనమాట. దాని తగ్గినట్టే నేను నీళ్ళు అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాను, ఓకేనా? నేను దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసేసానండి, 9 glasses ఆఫ్ వాటర్. ఇప్పుడు దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇప్పుడు దీంట్లో బాగా పొంగు అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం రావాలన్నమాట. ఇంకొంచెం బాగా అదండి బబుల్స్ ఫామ్ అయ్యి బాగా పొంగు రావాలి. తర్వాత నేను దీంట్లో బియ్యం యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు బాగా దీంట్లో పొంగు అయితే బాగా వచ్చేసిందండి. నేను ఇప్పుడు దీంట్లో బియ్యం యాడ్ చేస్తాను, చూడండి. నేను ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వేసేస్తాను, అన్నంలో బాగా కలిసిపోతుంది. నేను ఇప్పుడు దీంట్లో బాగా కలిపి అయితే మూత పెడతానండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకోవాలి మేము. ఇదోటి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో అయితే మంట మారుస్తాను అనమాట. ఇప్పుడైతే నేను మూత పెడుతున్నాను.